హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్కి యూఎస్కి వచ్చిన తర్వాత ఒక మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత అయితే అని అయితే వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కంటెంట్కి అయితే వెళ్ళిపోదాం మామ. ఫస్ట్ వచ్చేసరికి రెంట్ మామ, అంటే అకామిడేషన్. ఇక్కడ ఏ ఇంటర్నేషనల్ స్టూడెంట్కి అయినా ఇక్కడ ఉన్న వాళ్ళకైనా సేమ్ రెంటే ఉంటుంది ఎవరికైనా. మనమైతే లీజ్ తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి లీజ్ అయితే తీసుకుంటాం కదా. సో ఒక అపార్ట్మెంట్ 1 BHK తీసుకున్నాం అనుకోండి. 1 BHKకి యావరేజ్గా స్టార్టింగ్ వచ్చేసరికి 800 నుంచి 1200 వరకు అయితే ఉంటుంది. 2 BHK తీసుకుంటే బెనిఫిట్స్ అయితే ఎక్కువ ఉంటాయి. 2 BHKలో ఏముంటుంది అంటే మనకి ఒక 200 ఆర్ 100 డిఫరెన్స్ అయితే ఉంటుంది కంపేర్ టు 1 BHK. ఒకవేళ 2 BHK తీసుకున్నట్టయితే మన దాంట్లో అంటే 2 BHK దాంట్లో కొంచెం ఎక్కువ మంది ఉండడానికి ఉంటుంది. ఒక సింగిల్ బెడ్రూమ్ అనుకోండి, ఒక 2 మెంబర్స్కి అయితేనే అసలు ఫుల్ అయిపోతుంది. అండ్ చిన్నగా అయితే రూమ్లు ఉంటాయి. 2 BHK అయితే మంచిగా ఉంటుంది అనమాట తీసుకోవడానికైనా. ఆర్ ఎక్స్ట్రా అంటే లైక్ 4 to 6 మెంబర్స్ అట్లా ఉండడానికి ఉంటుంది కదా. నేనైతే 2 BHK తీసుకుంటే బెటర్ అని చెప్తాను. మేమైతే 6 మెంబర్స్ కదా, 1400 మేమైతే 6 మెంబర్స్ చేసుకున్నట్టయితే మాకు పర్ యావరేజ్గా $250 అయితే పడుతుంది పర్ మంత్ ఓన్లీ రెంట్. నెక్స్ట్ వచ్చేసరికి పవర్ బిల్లు కూడా మనం ఇక్కడ వచ్చిన తర్వాత లీజ్ డాక్యుమెంట్ తీసుకుంటాం కదా. లీజ్ డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత ఆ లీజ్ డాక్యుమెంట్ తీసుకొని వి ఎనర్జీస్ దగ్గరికి వెళ్ళి మన డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మన నేమ్ మీద అప్పుడు పవర్ జనరేట్ అవుతుంది అనమాట. అప్పటి వరకు లీజ్ డాక్యుమెంట్ అంటే మెయిన్ ఎవరైతే ఉంటారో పర్సన్కి వాళ్ళకే వెళ్తుంది అనమాట. వీళ్ళు కూడా ఒక టైం అంటూ ఇస్తారు మనకి. ఆ టైంలోపు మనం కనుక వి ఎనర్జీ నుంచి మన మీద జనరేట్ చేయించుకోలేదు అనుకో నేమ్, వీళ్ళైతే మనకి ఎక్స్ట్రా ఫైన్ అయితే ఇస్తారు. మాకైతే పడింది, ఫస్ట్ మాకు తెలియదు కదా. సో మాకైతే $50 అట్లా పే చేసినాం ఎక్స్ట్రాగా. తర్వాత మంత్ మేమైతే చేసుకున్న తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి మా మీద జనరేట్ అయిపోతుంది అన్నమాట. సో మాకు పర్ మంత్ వచ్చేసరికి పవర్ బిల్ అయితే $50 పడుతుంది ఒక పర్సన్కి యావరేజ్గా. నెక్స్ట్ వచ్చేసరికి గ్రాసరీస్ ఏంటంటే 6 మెంబర్స్ కదా, కొంచెం ఎక్కువ అవుతుంటుంది. నేనైతే యావరేజ్గా చెప్తున్నాను. పర్ మంత్ వచ్చేసరికి ఒక పర్సన్కి $100 నుంచి $150 అయితే పడుతుంది. అండ్ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఇక్కడ చాలా కష్టం. అసలు పబ్లిక్ అయితే అసలు ఉండవు. పబ్లిక్ ఉంటావు కానీ ఒకే రూట్లో వెళ్తుంటాయి. సో మనం అక్కడికి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ స్టాప్స్ కూడా ఎక్కువ ఉంటాయి, దగ్గర ఉంటాయి కదా స్టాప్స్. ఇక్కడ ఏంటంటే ఒక 200 నుంచి 300 మీటర్స్కే నీకు బస్ స్టాప్ అయితే ఉంటుంది. చిరాకేస్తుంటుంది అసలు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకుందామంటే మన ఆస్తులు అడుగుతుంటారు, కట్టలేకపోతుంటాం మనము. అంటే ఎక్కువ ఉంటుంది అనమాట క్యాబ్కి. నీకు 200 మీటర్స్కి అయినా కానీ నీకు ఒక $10 అయితే మినిమం వేజ్ పడుతుంటుంది. సో పబ్లిక్ తీసుకుంటేనేమో టైం పడుతుంటుంది, ప్రైవేట్ అయితేనేమో లైక్ ఊబర్, లిఫ్ట్ అట్లా ఉంటాయి కదా ట్రాన్స్పోర్టేషన్కి, వీటికైతే ఎక్కువ అవుతుంది. నార్మల్గా వచ్చేసరికి ట్రాన్స్పోర్టేషన్కి $100 నుంచి $150 అయితే పర్ మంత్ అవుతుంది. టోటల్గా వచ్చేసరికి $500 to $600 పర్ మంత్ అవుతుంది. ఒకవేళ మీకు కార్ అనుకోండి, కార్కి అయితే ఇంకెక్కువ అవుతుంది. కార్కి వచ్చేసరికి పర్ మంత్ గ్యాస్ వచ్చేసరికి 100 నుంచి 200 తిరిగే మైల్స్ని బట్టి ఉంటుంది. అండ్ మెయిన్ వచ్చేసరికి కార్ ఇన్సూరెన్స్ లేకుండా అయితే ఇక్కడ నడపడం కష్టం. నేనైతే కార్ ఇన్సూరెన్స్ గురించి అయితే ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. అది కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను. ఆ లింక్ క్లిక్ చేసినట్టయితే మీకు అసలు ఇన్సూరెన్స్ అనేది ఎట్లా తీసుకోవాలి, ఎట్లా అప్లై చేసుకోవాలి, అండ్ మనకు నచ్చినట్టుగా అంటే మన ఫ్లెక్సిబిలిటీని పట్టుకొని మనం ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి ఏందని అయితే ఫుల్ వీడియో తీసాను. ఆ వీడియో చూసినట్టయితే మీకు తక్కువలో కార్ ఇన్సూరెన్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. పక్కా వస్తుంది. నేను కూడా దాంట్లోనే తీసుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. కార్ మెయింటెనెన్స్ వచ్చేసరికి లైక్ ఒక ఆయిల్ చేంజ్ చేయించినా ఇక్కడ $70 to $80 అయితే అవుతుంది. పర్ 3000 మైల్స్కి అయితే కార్ చేపిస్తాం కదా. సో అవి అట్లా ఉంటుంది. అండ్ మళ్ళీ మనం మన కార్కి ఏదైనా రిపేర్ వచ్చింది అనుకో, మినిమం వచ్చేసరికి 200 నుంచి 300 వరకు అయితే మన కార్ రిపేర్కే పోతుంది. సో కార్ ఉంటే బెనిఫిట్ ఉంటుంది, కానీ రిస్క్ కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే రిపేర్ ఏమైనా వచ్చిందంటే రిపేర్ చేయించుకోవాలి, మళ్ళీ మన ఓన్ రిస్క్ ఉంటుంది. ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ మళ్ళీ పోలీస్ వస్తాడు. అవన్నీ మనకి ఒకవేళ మనం యాక్సిడెంట్ చేసినాం అనుకోండి, ఏదైనా యాక్సిడెంట్ అయిపోయి మళ్ళీ వాళ్ళంతా అంటే మన ఇన్సూరెన్స్ మన ఇండియాలో కనుక ఎట్లయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారో ఇక్కడ యాక్సిడెంట్ ఎక్కడైతే అవుతుందో అక్కడే క్లెయిమ్ చేసేంత వరకు అసలు వెహికల్స్ మూవ్ చేయరు. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అది వచ్చేసరికి 1 hour నుంచి 2 hours వరకు అయితే టైం పడుతుంటది. సో ఓన్ రిస్క్ అయితే ఎక్కువ ఉంటుంది కార్ కి. బట్ కార్ ఉంటే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, కొన్ని రిస్క్ కూడా ఉంటుంది, కానీ తప్పదు. ఒకవేళ కార్ కనుక మనకు ఉన్నట్టయితే మంత్లీ మనకి 300 నుంచి 400 వరకు అయితే నార్మల్ గా అవుతుంటది. కార్ ఇన్సూరెన్స్ కూడా నీకు 120 నుంచి 300 వరకు, 250, 200 వరకు కూడా వస్తుంది.
అది నీకు ఇండియాలో ఉన్న క్రెడిట్ స్కోర్ అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత నీ డ్రైవింగ్ ఫీల్డ్లో కనుక మనకి అంటే టికెట్స్ అయినా పడడం పుల్ అవుట్ అంటే పోలీస్ వాళ్ళు కనుక మనకు ఆపి టికెట్స్ వేసినా లేదంటే ఏదైనా యాక్సిడెంట్ చేసినా వయలేషన్ ఏదైనా జరిగినట్టు అయితేనే మనకి ఇన్సూరెన్స్ అనేది నెక్స్ట్ టైం ఎక్కువ అవుతుంటుంది అనమాట. ఒకవేళ ఏం చేయలేదు మంచిగా ఉందనుకో క్లియర్ రికార్డ్ ఉన్నట్టు అయితే మనకి ఇంకా తక్కువ అవుతుంది ఇన్సూరెన్స్. సో మంత్లీ తగ్గుతుంటుంది. ఈ ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఫుల్ కవరేజ్ అండ్ లయబిలిటీ ఉంటుంది. లయబిలిటీ ఏంటంటే మనలో ఎక్కువ తీసుకునేది లయబిలిటీయే. లయబిలిటీ ఏంటంటే మనం వెళ్ళి ఎవరికైనా ఆపోనెంట్ పర్సన్ యాక్సిడెంట్ చేస్తే ఆ యాక్సిడెంట్కి ఎంత అంటే ఇప్పుడు లైక్ 20,000 అయింది అనుకోండి, మనం తీసుకున్న ఇన్సూరెన్స్ బట్టి మనం 25,000 తీసుకుంటే 20,000 వరకు వాళ్ళు పే చేస్తారు. సో ఇన్సూరెన్స్ అనేది ఇట్లుంటది. ఇక్కడ యాక్సిడెంట్ ఎవ్వరు చేసినా మనకైతే ఫుల్ కవరేజ్ కదా, సో వాళ్ళకి వస్తుంది ఇన్సూరెన్స్ అనేది, మనకి క్లెయిమ్ అవుతుంది అనమాట. కానీ మళ్ళీ నెక్స్ట్ అయితే ఉట్టిన ఇన్సూరెన్స్ అంటే ఇదేం కాదు, మనం మంత్కి ఇన్సూరెన్స్ కడుతుంటాం. అలాగే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టర్మ్ ఉంటుంది కదా, నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి మనకి ఇన్సూరెన్స్ అనేది ఎక్కువ పెరుగుతుంది అనమాట. సో ఇట్లా కార్కి అయితే రిస్క్ ఉంటాయి. కార్ కనుక మనకు ఉన్నట్టయితే మనకి 400 అండ్ రెంట్ అవి వచ్చేసరికి 500 నుంచి 600 కదా. ఒక స్టూడెంట్కి 600 నుంచి 800 వరకు అయితే పర్ మంత్ అవుతుంది. సో ఇవన్నీ అయితే ఆలోచించుకోండి ఎంత అవుతుంది ఏందని. మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు పెట్టే మనీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇండియాకి కన్వర్ట్ చేసుకుంటే మాత్రం అసలు ఇక్కడ బతకలేము, అట్లుంటుంది లైఫ్. చూసారా సార్ డబుల్ యాక్షన్, చాలా కష్టంగా ఉంటుంది. ఫస్ట్ వచ్చిన కొన్ని రోజులు మాత్రం అట్లే ఉంటుంది, కొన్ని రోజులు అయిన తర్వాత అలవాటు అవుతుంటుంది, ఎందుకంటే తప్పదు కదా ఇంకా. సో అంతే మరి ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే మీరు కామెంట్ అయితే చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.